ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ నత్తనడకలు నడుస్తారేంటి? వెళ్ళండి. మేం వెళ్తున్నాం నిషి. నువ్వు కూడా నీ రూమ్ లోకి వెళ్ళు. నేనేం చేయాలో నాకు తెలుసు. మీరు వెళ్ళండి. అమ్మయ్యా. ఏమైంది? అంతా వీళ్ళ వల్లే. వీళ్ళకన్నీ కావాలి. అయినా కుంకుమ భరణి ఇక్కడ లేదేంటి? ఇప్పటి వరకు నా కాళ్ళ దగ్గరే ఉండాలి కదా. ఇంతలోనే ఏమైపోయింది? ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, మళ్ళీ కనిపించలేదని గొడవ పడతారు. ఈ మనుషులో ఏంటో. మావయ్య తీసుకెళ్తున్నాడేంటి? అమ్మో, మావయ్య గారు తీసుకెళ్తున్నారు. డాక్యుమెంట్స్ చెక్ చేసా. నిషి, ఏంటా కంగారు? ఏం లేదు వదినా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడెక్కడో చూస్తున్నావేంటి? ఎక్కడ చూడట్లేదు వదినా, మిమ్మల్ని చూస్తున్నాను. బాబాయ్, కీర్తి ఫ్రెండ్ పింకీ బర్త్డే ఉంది. 2 hours లో వచ్చేస్తాం. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. జగదాత్రి, శ్రీవల్లిని జాగ్రత్తగా చూసుకోండి. సరే వదినా, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లోనే ఉంటాం. అలాగే. కీర్తి రా, పద. ఏమై ఉండదమ్మీ? ఎందుకు కౌశికిని అట్టా చూస్తా ఉండవు? వ్రత రుజు కనిపించకుండా పోయిన కుంకుమని వదిన తెలియకుండా తన బ్యాగ్లో తీసుకెళ్తుంది. అవునా? అవును తేయ. సర్లేండి, నాకు ఒక చిన్న పనింది, నేను బయటికి వెళ్ళాలి. ఒక 1 hourలో వచ్చేస్తాను. అట్నే. నిషి, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. 1 hourలో వచ్చేస్తాను. దాత్రి, ఇందాకటి నుంచి నిషి ఎందుకో చాలా కంగారు పడుతుంది దాత్రి. నిషి, ఏంటా కంగారు? అవును కేదార్, వదిన వాళ్ళు వెళ్ళిన వెంటనే సడన్ గా బయటికి వెళ్ళాలని చెప్పి మరి వెళ్ళిపోయింది. అసలు నిషి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు దాత్రి. ఏం చేసినా సరే ఇవాళ నిషి మీనంతో చేతులు కలిపిందో లేదో మనం కనిపెట్టాలి కేదార్. ఇంకా లేట్ చేయడం ఎవ్వరికీ మంచిది కాదు. ఏంటి, డైమండ్స్ ఉన్న కుంకుమ భరణి కౌశిక్ బ్యాగ్లో ఉందా? కౌశిక్ ఏ రూట్లో వెళ్తుంది? సరే, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ రెడీ ఫాక్స్. నువ్వు రిలాక్స్ అయిపో, మిగతా అంతా నేను చూసుకుంటా. దేవా, కార్తీ, మన వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే భాయ్. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు చాలా ఎక్కువయ్యాయి కేడి. ఏదో ఒకటి చేసి ఆ గ్యాంగ్ ని పట్టుకోకపోతే వాళ్ళ చేతుల్లో చాలా మంది పిల్లలు బలైపోతారు. సాధు సార్, ఏదో లీడ్ దొరికిందన్నారు కదా జడి. కుదిరితే ఇవాళ కేసు క్లోజ్ చేద్దాం. కీర్తి, నీకేం కాలేదు కదా? దెబ్బ తగిలిందా? కామన్ సెన్స్ లేకుండా అలా డ్రైవింగ్ చేసిన. మీనా నా
కారు కింద కట్టొచ్చాడు. ఏం లేదు, ఏం లేదు, నువ్వు భయపడకుండా కూర్చో. డ్రైవర్, త్వరగా వెనక్కి వెళ్ళిపో. దేవా కార్ ముందుకు పోని. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. రే మరి తిప్పు తిప్పు తిప్పు. ఫాస్ట్గా, ఫాస్ట్గా పోనీ. వదిన కాల్ చేస్తున్నారు. ఆ వదిన అప్పుడే పార్టీకి వెళ్ళిపోయారా? జగదాత్రి, లేదు, మేము వెళ్తుంటే దారిలో మీనన్ అడ్డొచ్చాడు. తప్పించుకొని వెళ్తుంటే వెనుక ఫాలో అవుతున్నాడు. ఓ షట్. నువ్వు కీర్తి బానే ఉన్నారు కదా అక్క, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు కేదార్, పాపం కీర్తి చాలా భయపడుతుంది. వాడు మీ మీద ఎందుకు అటాక్ చేస్తున్నాడు? ఏమో తెలియదు జగదాత్రి, చాలా భయంగా ఉంది. పాప లేకపోతే వాడి సంగతి నేనే తేల్చేదాన్ని, కానీ వాడు కీర్తిని ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది. వదిన ముందు మీరు పానిక్ అవ్వకండి. మీకు కీర్తికి ఏమీ కాదు. మీరు ప్రస్తుతానికి ఎక్కడున్నారు? ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో మొయినాబాద్ సైడ్ వెళ్తున్నాం. దగ్గరలోనే ఉన్నాం జడి. ఫాస్ట్గా పోనీ. వదిన మీరు కారు ఆపకుండా అలాగే వెళ్తూ ఉండండి. నేను ఇప్పుడే జేడీ టీంకి విషయం చెప్తాను, వాళ్ళు వస్తారు. సరే. ఆ వదిన ఫాస్ట్గా పోనీ. హలో 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 జగదాత్రి, ఛ, సిగ్నల్ ఇప్పుడే కట్ అయిందేంటి? ఓ షిట్, సిగ్నల్ పోయినట్టుంది కేడి. బ్రిడ్జి దాటినట్టున్నారు. ఇక్కడ రైట్ తీసుకో కేడి, మనం షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు. రమ్య వాళ్ళకి కాల్ చేసి చెప్తాను. ఈ డేటా అనలైజ్ చేయి. హలో రమ్య, కౌశికి వదిన మీద మీనన్ అటాక్ చేస్తున్నాడు. వదిన పాప కార్లోనే ఉన్నారు. వాళ్ళిప్పుడు మొయినాబాద్ రూట్ లో వెళ్తున్నారు. మీరు వెంటనే స్టార్ట్ అయ్యి రివర్స్ లో రండి. ఓకే మ్యామ్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఫాస్ట్ గా రమ్య. కిరణ్ మూవ్. పద. పోనీ దేవా త్వరగా, ఈరోజు డైమండ్స్ మిస్ అవ్వకూడదు. పోనీ.